హాయ్ అండి, వెల్కమ్ టు వెలిషన్ కిచెన్. ఈవేళ చేయబోయే రెసిపీ మటన్ కర్రీ అండి. చూడండి, మేక మాసం ఎంత ఎర్రగా ఉందో అలా ఉండాలండి మాసం. ఇప్పుడు మనం అన్నీ కలుపుకుందాం. ఎలా కలుపుకుందాం చూపిస్తాను చూడండి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి ముద్ద పేస్ట్ వేసానండి. కొద్దిగా ఉప్పు, 4 స్పూన్లు కారం. నీసులో కారం ఎక్కువ పడుతుందండి. నీసు వాసన వస్తుంది కదా, కారం ఎక్కువ పడుతుంది. తగినంత కారం అందులో. 2 స్పూన్లు ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా నూనె వేస్తున్నానండి. నూనె వేసుకోవాలి. ఇంకా 1/2 స్పూను జీలకర్ర పొడి. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. అందులో ఒక నిమ్మకాయ పిండుకోవాలండి. నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలండి ఒక అరగంట సేపు. నిమ్మకాయ పిండుకుందామండి. నేను ఇలాగా కొద్దిగా 2 మాటలు చెప్తాను, మీరు ఆలకించండి. 2 మాటలు నాకు వచ్చినాయి. అలవాట్లు అదుపులో ఉంటేనే జీవితం అదుపులో ఉంటుంది. అలవాట్లు అద్దు మీరితే జీవితం అదుపు తప్పుతుంది. మీకు చెప్పవలసిన 2 మాటలు చెప్పానండి. ఇప్పుడు మనం మాంసం బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి అలా ఎలా కలుపుతున్నానో నేను. అలా బాగా కలుపుకోవాలి. కలపడంలోనే ఒక టేస్ట్ వస్తుంది మటన్. ఈ మటన్ బాగా కలుపుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం. అది చూసారు ఎలా కలిపానో. ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ అయిపోయింది. అక్కడికి పక్కన పెట్టుకుందాం ఒక అరగంట సేపు. బండ్లు పొయ్యి మీద పెట్టుకున్నాం చూడండి. కొద్దిగా బిర్యానీ మసాలా వేస్తున్నాం చూడండి. కొద్దిగా బిర్యానీ ఆకు సగం ముక్క, చిన్న దాచిన చెక్క, 2 లావు మొగ్గలు, రాలిక్కాయలు 2, కొద్దిగా బిర్యానీ మసాలా వేసానమాట. అందులో జీడిపప్పులు 7, 3 బూది బాదం పప్పులు వేసుకుని వేపుకోవాలన్నమాట. అది కొద్దిగా దోరగా వేపుకోవాలి. అందులోని ఎండి కొబ్బరి వేసానండి. గ్రేవీ బాగుంటుంది. ఉల్లిపాయ తక్కువ వేసుకొని మనం ఇలా గ్రేవీ చేసుకుంటే మటన్ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట అండి. దోసపప్పు వేసానండి కొద్దిగా, 1/2 స్పూన్. ఇప్పుడు నువ్వుపప్పు అండి, 1 స్పూన్ నువ్వుపప్పు వేసాను. గసగసాలు 1/2 స్పూన్ గసగసాలు. ఇవన్నీ మనం వేపుకొని చక్కగానే మనం ఇది మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాము. మనం మిక్సీలో తీసుకుంటున్నాం చూడండి. అదిగో చక్కగా. ఇది ఎందుకంటే నేను ఓట గ్రేవీ బాగొద్దు, ఉల్లిపాయ తక్కువ వేస్తానండి. ఉల్లిపాయ వేస్తాను నేను. ఎందుకంటే ఇది గ్రేవీ బాగుంటుంది మటన్కి. బాగా ఈ గ్రేవీకి మటన్ కూర చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఉప్పు నూనె వేసుకుంటాం, తగినంత నూనె. అందులో కొద్దిగా గీ వేసుకుంటున్నాం చూడండి. అదిగో కొద్దిగా గీ వేసుకున్నాం. మటన్కి గీ వేసుకుంటే టేస్ట్ వస్తుందండి. అదిగో అది ఈ 2 కాగిన తర్వాత మనం ఉల్లిపాయ వేసుకొని వేపుకుందామండి. నూనె కాగిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా బిర్యానీ మసాలా వేసానండి. కొద్దిగా వేసాను. అవి కొద్దిగా పలావ్ ఆకుని, కొద్దిగా లావు మొగ్గలు, లాలిక్కాయలు, దాచిన చెక్క మొత్తంగానే, స్టార్ పువ్వు, కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకున్నాం కదా. మనం ఒక ఉల్లిపాయ కోసుకొని వేసుకున్నాను. ఆ ఒక ఉల్లిపాయ చాలండి. టమాటాకాయలు వేసుకొని బాగానే బ్రౌన్ కలర్ రావాలండి. ఇవన్నీ ఫ్రైడ్ ఆనియన్స్ ఏ కలర్లో ఉంటుందో అంత బాగా ఎక్కువగా తిక్కుగా కాకుండా కానీ ఆ టైపులో వస్తే మటన్ కర్రీ సూపర్గా ఉంటుందండి. చూడండి నేను చెప్తున్నాను. అదే రకంగా మీరు కూడా చెప్పుకుందరు కానీ చూడండి ఎలా చెప్తున్నాను. అదిగో చూడండి ఆ కలర్ రావాలి. అదిగో ఆ కలర్ వస్తే మనం ఉల్లిపాయ తక్కువ వేసుకున్నామండి. మనం మిగతా ప్రాసెస్ మసాలా చేసుకున్నాం కదా, అది వేసుకుంటేనే దీనికి టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మటన్ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ మటన్ 10 నిమిషాల దాకా మనం మగ్గబెట్టుకోవాలి. మనం ఉప్పు అన్నీ వేసుకుని, అల్లం ముద్ద అన్నీ వేసుకుని, కారం పసుపు అన్నీ వేసి కలుపుకున్నాం కదండి. ఇందులోంచి వాటర్ అంతా బయటకు వస్తుంది అన్నమాట. వాటర్ అది 10 నిమిషాలు పెట్టుకుందాం మనం. చూడండి ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది. చూడండి వాటర్ చూడండి బయటికి ఎలాగొచ్చిందో. అదిగోండి వాటర్ బయటకు వచ్చింది చూడండి. అది ఇప్పుడు మనకి ఆ వాటర్ అంతా ఇంకిపోతే
అప్పుడు మనం వాటర్ వేసుకోవాలన్నమాట. ఈ వాటర్ అంతా ఇంకిపోయి నూనె బయటకు వస్తుందన్నమాట. ఆయిల్ బయటకు వచ్చేసాక అప్పుడు వేసుకోవాలన్నమాట మనం వాటర్. అదిగోండి ఆయిల్ బయటకు వచ్చేసింది చూడండి, నీళ్ళంతా ఇంకిపోయినాయి. ఇప్పుడు మనం మాంసం మునిగేదాకా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఏమండో మేక మాంసం ముదరగా ఉంటుంది కదా, కనీసం ఒక 10 విజిల్లు 8 విజిల్లు వేసుకోవాలి. వేసుకుంటేనే అది బాగా ఉడుకుతుంది. మేక మాంసం అంటేనే బాగా ఉడికించుకోవాలి మనం. కోడి మాంసం వేరు, మటన్కే బాగా ఉడికించుకోవాలన్నమాట. అదిగో అయిపోయి నేను 10 విజిల్ దాకా ఎంచుకున్నానండి. అదిగో చూడండి ఎంత చక్కగా ఉడికిందో మాంసం. అదిగోండి చక్కగా మటన్ దగ్గరగా ఉడికిపోయింది. మనం అందరూ కొద్దిగా ఉందండి వాటర్, పెద్ద వాటర్ ఏమీ లేదు. మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పక్కనే, అది వేసుకుందామండి గ్రేవీకి. అది గ్రేవీకి మనం అన్నీ చేసి పెట్టుకున్నాం కదా. అదిగోండి చక్కగా సూపర్గా ఉంటుందండి ఈ గ్రేవీ. ఎత్తేని మటన్కే పట్టి సూపర్ టేస్ట్ వస్తుంది. అందుకే మనం ఉల్లిపాయ తక్కువ వేసుకున్నాం. ఉల్లిపాయ వేసుకుంటే తీపి వచ్చేస్తుంది. ఉల్లిపాయ ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు ఇదో రకం కూర మాట మరి మనకి చక్కగానే ఈ మనం ఇవన్నీ ప్రాసెస్ తయారు చేసేసుకున్నాం కదా. కొబ్బరికాయ, నువ్వులు, గసగసాలు, దోసపప్పు కొద్దిగా అన్నీ వేసుకున్నాం. ఈ గ్రేవీ కింద తయారై చక్కగానే మంచి టేస్ట్ వస్తుందండి. 2 పచ్చిమిరకాయలండి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా కొద్దిగా. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ 10 నిమిషాలు పొయ్యి మీద అలాగ ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మనం పక్కన ఉడికించుకుంటుందండి. చిన్ని మంట మీద పెట్టుకున్నాం. ఏమండి లైకులు కొట్టండి, అందరూ చూస్తున్నారు మా వీడియోలు, అందరూ చూస్తున్నారు. లైకులు కొట్టండి. ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు. కూర అయిపోయిందండి. చూడండి కూర చక్కగా ఉడికిపోయింది. నూనె చూడిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఉప్పు చూసుకుందాం. అందులోని మనం ఉప్పు మనం కలిపినప్పుడే, మాంసం కలిపినప్పుడే మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అది సరిపోయిందో లేదో చూసుకొని మనం కావాల్సి కొద్దిగా వేసుకుందాం. కళ్ళుప్పు వేస్తానండి కూరలో నేను ఎక్కువ. సాల్ట్ ఎందుకు ఇప్పుడు కానీ వాడను నేను ఎక్కువ కర్రీలో కళ్ళుప్పే. ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు తక్కువైందండి, కొద్దిగా ఉప్పు పడుతుంది, మరి ఉప్పు వేసుకుందాం. అది కళ్ళుప్పు. అదిగోండి కలుపుకొని చక్కగానే నూనె పైకి వచ్చేదాకా కొద్దిగా సెకండ్ మగ్గబెట్టుకొని దింపేసుకుందాం. మటన్ కర్రీ రెడీ అండి. అదిగోండి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దామండి. చక్కగా గుమగుమలాడుతూ స్మెల్ వచ్చేస్తుంది. తినాలనిపించేస్తుంది. చూడండి తినేద్దాం. అదిగోండి మాంసం చూడండి ఎలా ఉడికిందో చక్కగానే. అదిగో అలా ఇలా గంటలోకి అది ముక్కలైపోతుంది చూడండి. అలా ఉడకాలి మేక మాంసం. అందుకే మనం విజిల్లో వేయించుకోవాలన్నమాట. సూపర్గా ఉందండి టేస్ట్. తిని తినాలి పెట్టింది. బాయ్ అండి, ఉంటానండి.